M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. Registered in Kondurgu PS, but it was taken up for investigation by the economic offence wing. మొన్ననే మన ఇక్కడ ఉన్న ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సైబరాబాద్కి పోలీస్ స్టేషన్ స్టేటస్ కూడా వచ్చింది. షార్ట్లీ ఇక్కడ కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మేము కోర్ట్ డెసిగ్నేట్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టాము. సో వన్స్ దట్ ఈస్ దేర్ విల్ ఆల్సో రిజిస్టర్ కేసెస్ హియర్. బట్ ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ కేస్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. Sridhar inspector, he was the IO of the case, and under the supervision of DCP OW it was investigated. So this is the first case. Anything మీరు అడగాలంటే ఈ మ్యాటర్లో ఇప్పటి వరకు మీరు చెప్పండి. 21B NDPS and 25-27 I think section 27 NDPS యాక్ట్లో కేసు నమోదైంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. విల్ ట్రై టు సీ వాట్ ఆర్ ద further implications. So we are keeping a close watch on consumption of drugs in different places, including star hotels undochu, farm houses adi undochu. So ekkada kuda people are allowing their premises to be used for consumption or consumption of drugs or ilanti rave parties ilanti. So దాంట్లో మేము ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం, ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇంకా డ్రగ్స్లో ఇంకా డ్రగ్స్ అమ్మేసి దొరికిన అసెట్ అంటే సంపాదించిన అసెట్స్కి కూడా ఫ్రీజింగ్ చేయడం, అటాచ్మెంట్ చేయడం కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాంటి ఒక షాద్నగర్లో ఒక కేసులో ఆల్రెడీ మేము అటాచ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఐడెంటిఫై చేసి చెన్నైలో కన్సర్న్ అథారిటీకి మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది ఫర్ ఫీచర్ అంటారు అండర్ NDPS. దాంట్లో ఫర్ ఫీచర్ ఆఫ్ అసెట్స్ కోసం కూడా వర్క్ నడుస్తుంది. సో ఇలాంటి కేసెస్, సిచ్యువేషన్, ఇలాంటి ప్లేసెస్ మీద వీఆర్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ వాచ్. హలో, ఈ కేసులో 1 crore వచ్చేసి ఈచ్ పర్సన్ అంటే 20 members చనిపోయిన అతను బతికిన వాళ్ళను చనిపోయిన అందరినీ కూడా అందులో ఇన్సర్ట్ చేసిండు. ఈచ్ మెంబర్ 5 lakhs అతను దీన్ని ఏం చేసిండు, మల్టిపుల్ ఒక 7 బ్యాంక్ అకౌంట్స్ ఫ్రెండ్తో ఓపెన్ చేయించిండు. ఓపెన్ చేయించేసి ఏం చేసింటే దానికి ఆ పట్టదారు పాస్బుక్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చాడు. ఇతను ఆధార్ నంబరు రియల్ మన ఫేక్ అతను పెట్టాడు. పట్టదారు ఏమిటంటే పట్టదారు పాస్బుక్, ఎందుకంటే CCLA నుంచి వాళ్ళకి డాటా అంత వస్తుంది. ఆ డాటా వచ్చినప్పుడు అందులో చూసుకుంటాడు ఎవరైతే అతనికి ఇన్నోసెంట్ పీపుల్ చాలా మటుగా ఈ కొందూరు మండలం అక్కడ ఉన్న అతని దగ్గర డాటా అంతా ఉండేది. ఇన్నోసెంట్ పీపుల్ తెలియని వాళ్ళ అమాయకులందరూ కలిసి అతని వృత్తి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాడు. ఏం క్రాప్ వేసిండ్రు, ఏం క్రాప్ చేయలేదు, ఇవన్నీ అని చెప్పేసి అవన్నీ చూసుకుంటా చేస్తుండగా అట్లా అక్విటెన్స్ బిల్డప్ చేసుకొని ఇన్నోసెంట్ పీపుల్తో పట్టదారు పాస్బుక్, నెక్స్ట్ అదర్వే ఇంకోటి ఏం చేశారంటే ఇది కూడా మా ఆధార్ తీసుకొని అందులో ఫిల్ చేసేసి దాన్ని ఒక ఫేక్ ఒక డెత్ సర్టిఫికేట్ దొరికింటుంది అనమాట. ఆ డెత్ సర్టిఫికేట్ని ఏం చేస్తుంటే దాంట్లో కూడా పైన కింద ఒరిజినల్ ఉంటుంది, మధ్య డీటెయిల్స్ మాత్రం ఎవరికైతే ఇతని పర్సన్ పేరు తీసుకొని అవి ఇన్సర్ట్ చేస్తాడు. తర్వాత బ్యాంక్ పాస్బుక్ మీద కూడా ఆ అకౌంట్ నెంబర్ను అది తీసేసి దాన్ని ఇంకో ఫేక్ అకౌంట్ నెంబర్ అంటే అతను ఎవరైతే ఫ్రెండ్తో చేసి దాని మీదకి వెళ్ళి పెట్టి 20 members 2021, 22, 23 నుంచి చేసుకుంటూ వస్తుండు. 20 members ఈచ్ 5 lakhs అంటే అది 1 crore అట్లా క్లెయిమ్ చేసుకొని అతని దగ్గర 7 accounts డెబిట్ కార్డ్స్ అన్ని పెట్టుకొని ఇతనే డబ్బులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సెకండ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నాడో వీరస్వామి అని చెప్పేసి ఈజ్ ఎ క్యాబ్ డ్రైవరు. అతను పరిచయం అయినప్పుడు ఏం చేసిందంటే
అతనికి 4 lakhs ఒకసారి 2 lakhs అవసరంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ డబ్బులకు వాడు ఇది అయిపోయి అట్రాక్ట్ అయిపోయి 2 lakhs ఒకసారి, 1 lakh ఒకసారి, 60,000 ఒకసారి, 40,000 ఒకసారి తీసుకొని ఆ వీరస్వామితో 7 అకౌంట్ చేసి అతని సెల్ ఫోన్ కూడా అతను ఒక సిమ్ కూడా క్రియేట్ చేసి ఆ సిమ్ను ఫోన్ కూడా ఏంటంటే ఈ అకౌంట్కి కనెక్టివిటీ చేయాలి కదా బ్యాంక్ అకౌంట్ అనుకుంటే ఆ ఫోన్ కూడా ఈయన పెట్టిండు. సిమ్ మెసేజ్ రాగానే డబ్బులు విత్డ్రా చేసుకుంటాడు. అట్లా రైతు బంధు ఏం చేసేవాడంటే 130 members దీంట్లో కూడా మల్టిపుల్ దండి అక్కడ వాళ్ళకు పోయినప్పుడు ఒకే పేరు చనిపోయిన పేరు 2-3 సార్లు చేస్తున్నాడు. 2-3 times ఆ అకౌంట్కి వచ్చే వరకల్లా వాళ్ళు అక్కడ కొంచెం మనకు పట్టుకున్నారు. ఒక దగ్గర అయితే 5 times బ్రతికిన వాళ్ళను చంపినట్లు చేశాడు, చనిపోయిన వాళ్ళు బ్రతికినట్లు చేసి అన్ని క్రియేట్ చేశాడు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఇందులో కూడా అన్నీ ఉన్నాయి. మనకు ఈ ఆధార్ కార్డు, తర్వాత ఇది డెత్ సర్టిఫికేట్లో పైనది కింది ఒరిజినల్ ఉంటుంది. మధ్యలో డీటెయిల్స్ అన్ని కూడా ఇతను మార్ఫింగ్ చేసి ఇన్సర్ట్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి అడిగి పంపిస్తాడు. కంప్లైంట్ వచ్చింది డే బిఫోర్ yesterday ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ బై the agriculture extension officer of కొందుర్గు మండల్లో. సో దాంట్లో రైతు బీమా అండ్ రైతు బంధు 2 స్కీమ్స్లో ఈ దిస్ కన్సర్న్డ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి స్పెషల్లీ రైతు బీమాలో కొన్ని లివింగ్ పర్సన్స్, కొన్ని ఆల్రెడీ హూ హ్యావ్ పాస్డ్ అవే సమ్ పీపుల్ ఎక్స్పైర్ అయిపోయిన కొందరు వాళ్ళ ఐడెంటిటీస్ క్రియేట్ చేసి ఎన్రోల్ చేయించుకొని రైతు బీమాలో దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ మంత్స్ వాళ్ళకి మళ్ళీ ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసి ఆ బీమా అకౌంట్ రైతు బీమా వచ్చిన అకౌంట్స్ కోసం ఫండ్స్ కోసం సెపరేట్ అకౌంట్స్ ఆయన కంప్లీస్ కలిసి సెపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్కి డబ్బులు డైవర్ట్ చేసేసి దానికి సైఫన్ ఆఫ్ చేయడం జరిగింది. సిమిలర్లీ రైతు బంధు స్కీమ్లో కూడా ఈ ధరణి నుంచి వచ్చిన డేటా చూసుకొని ఎవరెవరు క్లెయిమ్ చేయటం లేదు, మేబీ ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు, కొందరు బయట వాళ్ళు అంటే నార్మల్గా కూడా క్లెయిమ్ చేయకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఐడెంటిటీస్ వాడేసి హీ హాజ్ ఇన్సర్టెడ్ అగైన్ ఈ బ్యాంక్ అకౌంట్స్, ఆయన సొంత బ్యాంక్ అకౌంట్స్ అండ్ వాళ్ళ అకంప్లీస్ బ్యాంక్ అకౌంట్స్ పెట్టేసి అవి డబ్బులు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో రఫ్లీ అబౌట్ రైతు బీమాలో అబౌట్ 20 పీపుల్ది చేశారు, 20 personsది బీమా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. అండ్ రైతు బంధులో ఒక 130 ఈ అకౌంట్స్ 130 మెంబర్స్ది రైతు బంధు స్కీమ్లో క్లెయిమ్ చేశారు. సో దీంట్లో ఈయన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జి శ్రీశైలం అండ్ ఆయన అకంప్లీస్ వీరస్వామి ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది.